Hey guys, welcome back to our channel వి వైషు వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే సింపుల్ మేకప్, చాలా 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 సింపుల్గా క్విక్గా మేకప్ అన్నమాట. చిన్న చిన్న ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి అలా కాకుండా జస్ట్ సింపుల్ ఫంక్షన్కి వెళ్ళే ముందు ఎలా మేకప్ అవుతాననేది. సో ఫస్ట్ నేను ఏంటంటే మాయిశ్చరైజర్ వాడుతున్నాను. కంపల్సరీగా మనము డైలీ మేకప్ వేసుకోకపోయినా కానీ డైలీ ఫేస్కనే కాదు బాడీకైనా సరే మాయిశ్చరైజర్ కంపల్సరీ అనమాట. స్నానం చేసినాక పూర్తిగా డ్రై అవ్వకుండా ఉన్న టైంలో జస్ట్ టవల్తో తుడుచుకోగానే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అప్పుడు మన బాడీ అనేది ఫుల్గా అబ్జర్వ్ చేసేసుకుంటుంది మాయిశ్చరైజర్ క్రీమ్ని. అండ్ ఇక్కడ ఫేస్ మాయిశ్చరైజర్ వేరు, బాడీ మాయిశ్చరైజర్ వేరు. ఇక్కడ నేను యూజ్ చేస్తుంది లాక్మీ మాయిశ్చరైజర్ అనమాట. నెక్స్ట్ మాయిశ్చరైజర్ అనేది ఫేస్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ లోషన్. ఈ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా సమ్మర్ అనే కాదు, వింటర్ అనే కాదు, ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్తున్నాము అంటే సన్ స్క్రీన్ రాసుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఉన్నా కానీ పెట్టుకుంటే రిజల్ట్ బాగుంటుంది. అండ్ ఈ సన్ స్క్రీన్ ఎప్పుడైనా సరే ఐస్ పైన మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. మాయిశ్చరైజర్ పెట్టుకున్నంత ఇదిగా మసాజ్ చేస్తూ కాకుండా జస్ట్ సన్ స్క్రీన్ వాడుతున్నాము అన్నట్టుగా జస్ట్ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఇచ్చినట్టుగా ఫేస్కి ఇచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ సన్ స్క్రీన్ అయినా సరే మాయిశ్చరైజర్ అయినా సరే ఏదైనా సరే ఫేస్ అండ్ నెక్ ఈక్వల్గా పెట్టేసుకోవడం ద్వారా మనం మేకప్ వేసాము అనేది ప్యాచెస్లా ఉండకుండా కంప్లీట్గా ఈవెన్గా ఉంటుంది అనమాట. సో మనం మామూలుగా క్రీమ్స్ రాసుకున్నా ఏది పెట్టుకున్నా కానీ కంపల్సరీగా ఫేస్కి పెడుతున్నాము అంటే నెక్కి కూడా అప్లై చేసుకుంటే ఈవెన్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ప్రైమర్. ఇది కూడా లాక్మీ ప్రోడక్టే. నేను ఎప్పటి నుండో లాక్మీనే యూజ్ చేస్తాను కాబట్టి లాక్మీనే వాడుతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ఏ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తామో ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఒకే కంపెనీ అవుతుంటే బెస్ట్ అనమాట. లైక్ మాయిశ్చరైజర్ ఒకటి, ప్రైమర్ ఒకటి, ఇలా కాకుండా అన్నీ ఒకే కంపెనీవి వాడితే మన ఫేస్ కూడా ఇబ్బంది లేకుండా ర్యాషెస్లా రాకుండా ఉంటుంది అనమాట. సో ఈ ప్రైమర్ పెట్టంగానే తేడా తెలిసిపోతుంది. మన ఫేస్ పైన ఉన్న మార్క్స్, నాకు అక్కడక్కడ మార్క్స్ ఉన్నాయి కదా, వాటిని కవర్ చేసేస్తూ ఈ ప్రైమర్ చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ప్రైమర్ కూడా నేను మాయిశ్చరైజర్ నుండి ప్రైమర్ వరకు అన్నీ ఫేస్ టు నెక్ కూడా అప్లై చేస్తూ వచ్చాను. ఎందుకు అనంటే మనకి చిన్న దగ్గర నుండి నెక్ డివైడింగ్గా కనిపించకుండా ఉండడం కోసం. అక్కడే తెలిసిపోతుంది మనం మేకప్ వేసాము అనేది తెలిసిపోతుంది. మనం వేసినా కానీ వేయనట్టుగా న్యాచురల్గా ఉండే విధంగా వేస్తే మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనమాట. ఓకే బాగా కనబడతాము అనేసి అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్. అంతే కదా, మనం బాగా కనిపిస్తున్నాము అంటే ఆబ్వియస్గా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోయింది కదా. సో ఇక్కడ ప్రైమర్ అప్లై చేసేసిన తర్వాత నెక్స్ట్ కాంపాక్ట్. ఇది కూడా లాక్మీదే. అండ్ చెప్పాను కదా, ఒకే కంపెనీ వేస్తే చాలా బెస్ట్. అండ్ దీన్ని టోటల్ ఇయర్స్ దగ్గర నుండి నెక్, ఫేస్ టోటల్గా అన్నీ కవర్ చేసేస్తాను. ఐస్ పైన కూడా వేసేస్తాను అనమాట. ఎందుకు అనంటే నేను ఐకి మళ్ళీ సపరేట్గా మేకప్ వేయట్లేదు. ఎందుకు అనంటే నేను వెళ్తుంది జస్ట్ చిన్న చిన్న ఫంక్షన్స్కే కాబట్టి, చిన్న ఫంక్షన్కే వెళ్తున్నాను కాబట్టి. కాంపాక్ట్ అయిపోయాక నెక్స్ట్ లిప్ బామ్. ఈ లిప్ బామ్ మనం లిప్స్టిక్ వేసుకున్నా సరే ఫస్ట్ లిప్ బామ్ వేయడం వల్ల ఆ లిప్స్టిక్ అనేది మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఏ కంపెనీదైనా పర్లేదు. నేను ఇక్కడ నివియా నాకు బాగా అలవాటు కాబట్టి ఇందులో ఫ్లేవర్ పొమగ్రనేట్ ఫ్లేవర్ యూజ్ చేస్తున్నాను. ఇది ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తానంటే లిప్స్టిక్ వేయకపోయినా పర్లేదు అనేంత డార్క్గా ఉంటుంది. నెక్స్ట్ దీనిపైన లిప్ లైనర్. లిప్ లైనర్ ఎందుకనంటే లిప్స్టిక్ వేస్తున్నాను కాబట్టి ఓన్లీ లిప్స్టికే వేస్తే అది ఎక్కడో సమ్వేర్ నాకు ఆడ్గా అనిపిస్తుంది. లిప్ లైనర్ కూడా వేసాను అనుకోండి కొంచెం నీట్గా అనిపిస్తుంది. అందుకోసమే నేను లిప్ లైనర్ యూజ్ చేస్తున్నాను. లిప్ లైనర్ కూడా మనం ఏ లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తున్నామో దానికి రిలేటెడ్ లిప్ లైనర్ కలర్ని చూస్ చేసుకుంటే బెటర్. నేను ఇక్కడ డార్క్ కలరే వేద్దాం అనుకుంటున్నాను లిప్స్టిక్ కాబట్టి డార్క్ కలరే లిప్ లైనర్ వేస్తున్నాను. లిప్ లైనర్ వేసాక లిప్స్టిక్ యూజ్ చేసామనుకోండి అప్పుడు మనకి బార్డర్ అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. మామూలుగా మనము లిప్స్టిక్ పెట్టినాక లిప్ లైనర్ పెట్టామనుకోండి ఆల్రెడీ మనకు లిప్స్టిక్ అనేది బయటికి వచ్చేసి ఉంటుంది కాబట్టి
ఇంకా మళ్ళీ కొంచెం మనకి ఎంత అక్కడ తుడుచుకున్నా కానీ కాస్త షేడింగ్ అనేది ఉంటుంది. సో అందుకోసమే నేను లిప్స్టిక్కి ముందే లిప్ లైనర్ వేసేస్తాను. ఇంకా లిప్ లైనర్ వేసాను అనుకోండి, బార్డర్ అనేది మనకి ఎక్కడి వరకే అనేది మన సెట్ అయిపోయి ఉంటాం కాబట్టి దాన్ని బార్డర్ క్రాస్ అవ్వకుండా మనం వేసేసుకోగలుగుతాం అన్నమాట. ఇన్ కేస్ ఒక్కసారి బార్డర్ క్రాస్ అయినా కానీ మనం ఎంత టిష్యూతో తుడుచుకున్నా కానీ లిప్స్టిక్ షేడ్ అనేది ఉండిపోయిద్ది. మళ్ళీ మనం మేకప్ వేసిందంతా ఒకలా అనిపించడము, ప్లస్ లిప్స్టిక్ పెట్టినాక తుడిచిందంతా ఒకలా అనిపించడం, ఇదంతా మెస్సీ అయిపోయింది మళ్ళీ ఫేస్ అంతా. సో అందుకోసమే నేను లైనర్ వేసేసిన తర్వాత లిప్స్టిక్ పెట్టేస్తాను. నెక్స్ట్ ఇది కూడా లాక్మీదే ఐలైనర్ కాజల్ పెట్టేస్తున్నాను. నేను ఈరోజు లైనర్స్ కానీ మస్కారా కానీ ఏది యూజ్ చేయట్లేదు, జస్ట్ ఐలైనర్ ఒకటే పెట్టేసుకొని సింపుల్గా ఉంటున్నాను అనమాట. ఈ ఐలైనర్ ఏంటంటే నాకు ఫ్రంట్ కెమెరా అయ్యేసరికి మిర్రర్లో వేసుకున్నంత కాన్ఫిడెంట్గా వేసుకోలేకపోయినాను అనమాట. సో అందుకే మళ్ళీ ఒకసారి మిర్రర్ దగ్గరికి వెళ్ళి కాన్ఫిడెంట్గా చూసుకొని ఓకే అని అనిపించిన తర్వాత సెట్ అయింది. యాక్చువల్గా కెమెరాలో కొంచెం స్లో మోషన్లో వస్తున్నట్టుగా వస్తుందన్నమాట నేను వీడియో తీస్తూ పెట్టుకుంటుంటే. నెక్స్ట్ లైనర్ పెట్టేసుకున్న తర్వాత ఎన్ని పెట్టుకున్నా కానీ మనకి ఫేస్కి స్టిక్కర్ అనేది లేదనుకోండి, బొట్టు లేదనుకోండి, అది ఇంకా ఇన్కంప్లీట్ అనమాట. సో ఈ స్టిక్కర్ కూడా యాక్చువల్గా ఫస్ట్ కలర్ది పెట్టుకుందాం అనుకున్నాను, కలర్స్వి రౌండ్వి ఉంటాయి కదా, అలా పెట్టుకుందాం అనుకున్నాను. కానీ ఎందుకో నాకు స్టోన్ టిక్లీ పెట్టుకోవాలనిపించింది ఈరోజు. సో స్టోన్ది పెట్టుకున్నాను. స్టోన్ పెట్టుకున్న తర్వాత ఇంకా కుంకుమ పెట్టుకున్నాక ఫేస్కి వచ్చే కళ చాలా డిఫరెంట్ అయిపోయిద్ది. ఫేస్ అప్పటి వరకు ఉంది ఒకలా ఉంటుంది, కుంకుమ బొట్టు పెట్టుకున్నాక ఇంకోలా ఉంటుంది అనమాట. నాకు ముందు నుండి కూడా కుంకుమ పెట్టుకోవడం అలవాటు. సో ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ నుదుటిన పెట్టుకోవడం అనేది అలవాటు అయింది. కానీ ముందు నుండి కూడా నాకు కుంకుమ పెట్టుకుంటే ఒక రకమైన గ్లో అనిపిస్తుంది అనమాట ఫేస్. సో కుంకుమ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇట్స్ టైమ్ టు డ్రై మై హెయిర్. హెయిర్ డ్రై చేసే ముందు శారీ కట్టుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి అని అనిపించేసి ఇంకా ఇట్స్ టైమ్ టు వేర్ మై శారీ అనేసి అనుకుని హెయిర్ మొత్తం టై చేసేసి పెట్టుకున్నాను. సో ఈరోజు నేను ఈ శారీ చూస్ చేసుకున్నాను అనమాట. జస్ట్ సింపుల్గా వెళ్తున్నాను కాబట్టి ఈ శారీ చూస్ చేసేసుకున్నాను. శారీ కట్టేసుకున్న తర్వాత ఇంకా అప్పటికి లేట్ అవుతుంది అనేసి మా హస్బెండ్ అంటూ ఉన్నాడు. పర్లేదులే అనేసి ఇంకా మేనేజ్ చేస్తూ యాక్చువల్గా ఫస్ట్ లాంగ్ది వేసుకుందాం అనుకున్నాను, బ్లాక్ బీడ్ది. కానీ ఎందుకో చాలా పెద్దగా అనిపించింది, ఇలా కాదులే అని చెప్పేసి అని అనుకొని నేను ఆల్రెడీ వేసుకున్న చిన్న నల్ల పూసల దండ ఉంది కదా, దాన్ని మా పాప చైన్కి అటాచ్ చేసేసి ఇంకొక రకమైన చైన్ లాగా చేసేసుకున్నాను అనమాట. దాన్ని ఫస్ట్ ఆ చిన్న నల్ల పూసల్ని ఇంకా నెక్ వరకే చేసేసుకుందామని అనుకున్నాను, కానీ అది కూడా నాకు ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు. మళ్ళీ దాన్ని కిందికి లాగేసుకొని ఆల్రెడీ నేను మా పాప చైన్ దీనికి అటాచ్ చేసేసినాను కాబట్టి, సో చైన్ అయినా సరే పైనకి పెట్టేసుకోవచ్చు, నల్ల పూసల చైన్ అయినా సరే ఏదైనా సరే పైనకి పెట్టేసుకునే విధంగా ఏదో ఒక ట్రై అలా చేసేసాను అనమాట. కొంచెం డిఫరెంట్ కావాలనిపించింది. యాక్చువల్గా నేను 1 గ్రామ్ గోల్డ్వి కానీ ఇవి కానీ ఈరోజు వద్దులే అని అనిపించి టోటల్ గోల్డ్లోనే వెళ్దాము అని అనిపించేసి ఇలా సెట్ చేసేసుకున్నాను. అన్నీ సెట్ చేసుకున్నాక కెమెరాలో చూస్తుంటే నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. అంతే కదా, మనని మనం ఒకసారి ఫుల్గా మిర్రర్లో చూసుకుంటేనే ఓకే ఎలా ఉన్నాము అనేది అప్పుడు కదా మనకి కరెక్ట్గా తెలిసేది అని అనుకొని మిర్రర్లో చూసేసుకున్నాను. ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అని హెయిర్ని ఏదో ఒక విధంగా సెట్ చేసుకోవాలనుకొని మొత్తం డ్రై అవ్వలేదు, ఇంకా వదిలేసుకొని ఇంకా దాని రెడీ అయిపోయాను అనమాట. బ్యాంగిల్స్, ఒక చేతికి వాచ్, ఇంకొక చేతికి బ్యాంగిల్స్ వేసేసుకొని అండ్ ఇయర్ రింగ్స్ కూడా చేంజ్ చేసేసా. మామూలుగా డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్ కాకుండా చెప్పాను కదా టోటల్ గోల్డ్లోనే వెళ్తాను ఫిక్స్ అయిపోయానని, అందుకోసమే గోల్డ్వి ఇయర్ రింగ్స్ కూడా గోల్డ్వే పెట్టేసుకొని సింపుల్గా హెయిర్ని జస్ట్ పఫ్ తీసేసుకొని ఫ్లక్కర్ పెట్టేసేసుకున్నాను. సో ఇది నా మేకప్ ఈరోజుది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వి వైషు వ్లాగ్స్.